ఆర్టీసీ కార్మికుల సమ్మె విపక్షాలకు రాజకీయ అస్త్రంగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీగా మద్దతు పలుకుతున్నాయి. డిపోల దగ్గర, ధర్నాల్లో కూడా పోటాపోటీ నినాదాలే వినిపిస్తున్నాయి. బలి తీసుకుంటున్న కాంగ్రెస్ అంటూ బీజేపీ, మాట తప్పుతున్న కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్ అటాక్ చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విపక్షాలు విమర్శలు చేస్తుంటే ప్రతిపక్షాల ట్రాప్లో పడద్దు అంటూ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. మూడు రోజులుగా తెలంగాణలో కార్మికులు డ్యూటీ ఎక్కలేదు, బస్సు రోడ్డు ఎక్కలేదు. డిమాండ్లను పరిష్కరించే వరకు స్టీరింగ్ పట్టేది లేదంటూ కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. అటు బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు కార్మికులు, ఇటు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండడంతో ప్రభుత్వంపై విమర్శల స్పీడ్ పెంచాయి విపక్షాలు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి విపక్షాలు. ముషీరాబాద్ బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పాల్గొన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కార్మికులను మోసం చేశారని అన్నారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్ అయితే జెన్యూన్ డిమాండ్ ఉంది. కాబట్టి ఈరోజు శంకర్ గౌడ్ గారి యొక్క మరణం తర్వాత ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరవాలి. ఏ విధంగా వాళ్ళు డిమాండ్కు నోటీస్ ఇచ్చి వాళ్ళు నోటీస్ ఇచ్చిన మీరు పట్టించుకోకపోవడంతో ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన, శంకర్ గౌడ్ గారి ఏదైతే మరణం ఉందో దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలని కార్మికులు అడుగుతున్నారని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వాళ్ళ సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదంటూ విమర్శించారు. కాంగ్రెస్ అభయాస్తం 28వ పేజీ ఇలా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం. వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులకు చేరుస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలను కల్పిస్తాం. ప్రభుత్వం వచ్చినాక 100 రోజుల లోపల ఈ డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పి అన్నారు. ఇలా 900 రోజులా మీ ప్రభుత్వం వచ్చి ఏమైంది? నువ్వు మేనిఫెస్టోలో ఏది పెట్టినావు గదే అడుగుతున్నారు వాళ్ళు, నువ్వు ఏం చేసినావు గదే అడుగుతున్నారు వాళ్ళు. అటు బీఆర్ఎస్ కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తిగా మద్దతు తెలుపుతోంది. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు నెరవేర్చకపోవడంతోనే కార్మికులు సమ్మె చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మీరు హామీలన్నీ మీ ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చినాయని నెరవేరుస్తాం, ఆర్టీసీ కార్మికులకు ఏమేమి ఇచ్చినా నెరవేరుస్తామని చెప్తే అయిపోతుంది. 3 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళు గోస పడుతున్నారు. మళ్ళీ ఆర్టీసీ మొత్తం లాస్లో పోయింది. మీరు దీనికోసం ఎన్నడూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎప్పటికీ స్టేట్మెంట్లు ఇస్తా ఉంటాం, అడ్డమైన స్టేట్మెంట్లు ఇస్తున్నాం, మా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులెవరూ అధైర్యపడవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. కార్మికులకు సంబంధించిన అన్ని అంశాలపై సానుకూలంగానే ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్తోంది. రాజకీయ పార్టీల మాటలకు రెచ్చిపోయి అఘాయిత్యాలు చేసుకోవద్దని అంటోంది ప్రభుత్వం. కొత్త కేబినెట్ స్థాయిలో డిస్కషన్ జరగాల్సినటువంటి 3 అంశాలు ఉన్నాయని, పీఆర్సీ కావచ్చు, లేదా విలీనం కావచ్చు, గుర్తింపు సంఘాలది అనేటువంటిది దానికి సంబంధించిన అంశం కూడా ఆఫీసర్స్ కమిటీ ద్వారా చెప్పడం జరిగింది. కానీ సరే, కారణాలు ఏవైనా వాళ్ళు ఆఫీసర్స్ కమిటీ చర్చ చేసి 4 వారాలు జీవోలు ఇచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమం జరిగింది. సో ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులందరం కూడా ఈ రోజు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎటువంటి తొందరపాటు ఆలోచన చేయకండి. అటు కార్మికులైనా ఇటు ప్రభుత్వమైనా పట్టువిడుపుతో ముందుకు సాగాలన్నారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇవాళ రాష్ట్ర మంత్రుల సంఘం ఆర్టీసీ కార్మికులు కూర్చునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత 2 పక్షాల మీద కూడా ఉన్నదని చెప్పి ఇద్దరు కూడా పట్టుదలలో పోకుండా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని చెప్పి, దాని కొరకు ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, దాంట్లో అందరం కూడా సహకరించాలని చెప్పి ఓపికతో, సహనంతో ఈ సమస్యల పరిష్కారానికి రాజకీయ పక్షాలను కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఆర్టీసీ కార్మికుల ధర్నాకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ విజయంలో ఆర్టీసీ కార్మికుల కృషి ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకమన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా సమ్మె విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తే ప్రభుత్వానికే మచ్చ వస్తుందన్నారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ చొరవ చూపాలన్నారు ఎమ్మెల్యే కూనంనేని. నేను అధికారులు కూడా కోరుతున్నాను, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మీరు వీళ్ళదేముందలే అధికారం శాశ్వతం అని ఎవరు అనుకోవద్దు. వీళ్ళదేముందలే ఇవాళ 2 రోజులు చేస్తారు, సమ్మె ఫిజులౌట్ అయింది, సమ్మె ఇచ్ఛన్నం అవుతుంది, ఆ తర్వాత దిక్కు లేకుండా ఉంటారు. ఇది టీఆర్ఎస్ వాళ్ళు ఆనాడు అనుసరించినటువంటి పద్ధతి. అదే పద్ధతిలో మీరు నడుస్తారా? వాళ్ళు చెప్పుల్లో మీరు కాళ్ళు వేసి నడుస్తారా? మీరే ఆలోచన చేసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విపక్షాలు విమర్శలు చేస్తూ ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దంటూ కార్మికులకు విజ్ఞప్తి చేస్తోంది ప్రభుత్వం.